జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ ముద్దుబిడ్డ నవీన్ కుమార్ యాదవ్ 1,00,000 మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. అంత ధీమాగా ఎలా చెప్తున్నారు 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారని? ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు ఇక్కడ మాగంటి గారు గెలిచారు. మాగంటి గారు 3 సార్లు గెలిచింది మైనార్టీ ఓట్ల పైన. దాదాపు 1,20,000 మైనార్టీ ఓట్లలో 80,000 ఓట్లు గ్యారంటీగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పడతాయి. ఒకవైపు ఎంఐఎం 2 సార్లు నిలబడి 45,000 చిల్లర ఓట్లు తెచ్చుకుంటూ నవీన్ యాదవ్ అన్న ఈరోజు స్వచ్ఛందంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసద్దీన్ ఓవైసీ గతంలో ఖాళీ మద్దతు ప్రకటించారు, కానీ ఈరోజు పాదయాత్రల్లో కూడా షేక్పేట్లో పాల్గొంటున్నారు. అంటే ఆయన చాలా ఓపెన్గా ప్రతి ఒక్క మైనార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. కాబట్టి దాదాపు 80,000-90,000 ఓట్లు మైనార్టీ ఓట్లు వస్తాయి. అదేవిధంగా బీసీల ఓట్లు వస్తాయి, ఒక 80,000 ఓట్లు. కాబట్టి ఎదుటి పార్టీ వాళ్ళు 2 పార్టీలు కూడా బీజేపీ మరియు బీఆర్ఎస్ కూడా అగ్రకులాల వాళ్ళు.